నమస్తే. ప్రస్తుతం మనం సఫీల్గూడలోని మల్కాజ్గిరిలోని సఫీల్గూడలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం అలాగే కట్టమైసమ్మ గుడి కడడం. సో ఇక్కడ నిన్న రాత్రి ఒక ముస్లిం అతను వచ్చి ఇక్కడ బాత్రూమ్ పోయిండు అని చెప్పేసి పెద్ద ఎత్తున వీడియోలు వైరల్ అవుతున్నాయి. సో కంప్లీట్ ఇక్కడ ధర్నాలు కూడా చేస్తా ఉన్నారు. సో అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఒకసారి మాట్లాడడం ఇక్కడ మనతో పాటు మాట్లాడే గుడి నిర్వాహకులు ఉన్నారు. సో చెప్పండి, ఏం జరిగింది, ఏ టైంలో ఏం జరిగింది ఇక్కడ శనివారం చిన్న చిన్న వ్యాపారస్తులు గత ఎన్నో ఏళ్ళకెళ్ళి వ్యాపారం చేస్తున్నారు. ఇది మల్కాజ్గిరి తలమానికమైన కట్టమైసమ్మ గుడి. యావత్ మల్కాజ్గిరి కుషాయిగూడ వాళ్ళతో ఇటు ట్రావెల్ చేస్తారు, దండం పెట్టుకుంటారు అమ్మవారికి. అంత నమ్మకమైన దేవస్థానం. సరే, ఏదో వ్యాపారాలు చేసుకుంటున్నారు కదా, ఎవరైతే ముందు అందరు ఉండాలి కదా అన్న దృక్పథంతో హిందూ సమాజానికి నేర్పించింది ఏంది, ఇతర మతస్థుల్ని గౌరవించాలా, అందరు మన వాళ్ళని బోధన నేర్పిస్తే పెద్దవాళ్ళు దానికి కట్టుబడి ఉన్నారు. అటువంటి వ్యక్తులు నిన్న సాయంత్రం ఇక్కడ ఉన్నారు. సరే, వాడు ఏం చేసిండు తెలుసు వానికి. వాడు ఎక్కడో ట్రైనింగ్ అయ్యి గతంలో చిన్న ముత్యాలమ్మ గుడి దగ్గర గుడికి కూతవేటిలో గుడి ఒక లాడ్జింగ్ తీసుకొని 5 రూములు బుక్ చేసుకొని సుమారు 60 మందికి జిహాదీలు ట్రైనింగ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ ద్వారా జరిగిన సంఘటన ఏంటంటే ప్రతిఫలం, ఒక ట్రైనింగ్ తీసుకుంటే దాని ప్రతిఫలం ఎక్స్పెక్ట్ చేస్తారు ట్రైనర్స్, లేకపోతే వాళ్ళు ప్రోత్సహించే సంస్థలు కానీ. అరే మనం ఇంత ట్రైనింగ్ ఎక్కడ, అట్లాంటిది అక్కడి నుంచి రెచ్చిపోయి పక్కనున్న ముత్యాలమ్మ గుడి మీద దాడి చేసి ధ్వంసం చేసిండు. అక్కడ దాడి జరిగిన తర్వాత ఏమైంది, చివరికి వారం రోజులు బంద్ పెట్టారు, సికింద్రాబాద్ మార్కెట్ బంద్ పెట్టారు. చివరికి అధికారులు ఏమన్నా రంగేశ్వర వానికి పిచ్చోడు మతి స్థిమితం లేదని. మతి స్థిమితం లేనోడు ఎట్లుంటాడు, తల్లిని గుర్తుపట్టలేడు, పిల్లాన్ని గుర్తుపట్టలేడు, చెల్లెని గుర్తుపట్టలేడు, వాడు చర్చిని గుర్తుపట్టలేడు, మసీద్ని గుర్తుపట్ట, గుడిని కూడా గుర్తుపట్టలేడు. కానీ కేవలం హిందూ గుడి దేవాలయాల మీద దాడులు చేస్తారు. వీడిని మతస్థిమితం ఎట్లా అంటారు. అటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఇప్పటి వరకు కూడా రిపోర్ట్ రాలేదు. అంటే ప్రభుత్వము కంటి చూపు చర్యలు చేస్తున్నది. ఎంతసేపు మైనారిటీల వైపు మొగ్గు చూపుతుంది కానీ వాస్తవాలు పరీక్షించి ఎక్కడొకదారు అడ్డుకట్ట వేయాలన్న దృక్పథం లేదు. సో ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ రాత్రి అటువంటి సంఘటననే వచ్చిండు, లోపలికి పోయిండు. అంటే లైట్లు ఉన్నాయి, ఎత్తు మీద టోపీ ఉంది, గడ్డం ఉంది, వారి యొక్క వస్త్రాధరణ క్లియర్ కనబడుతుంది. అక్కడ మూత్రం చేసిండు ఫస్ట్, తర్వాత కూర్చున్నాడు, బట్టలు మార్చుకో అక్కడ లోపల పోయి టాయిలెట్ చేశాడు గుడి దగ్గర. ఇది వాడు చేసిన పని. అంటే ఎంత కసి ఉంటే చేస్తాడు. మతస్థిమితం లేనివాడు తల్లిని కూడా అందరిని కొడతాడు. దేవుడు పోయి అల్లా దగ్గర చేయమనండి, మస్జిద్లో పోయి చేయమనండి. మస్జిద్లో పోయి సరిగ్గా కూర్చోకపోతేనే వీడు కాదురా అని గల్లబట్టి లేపుతారు వాళ్ళు. మీకు తెలుసో లేదు, మన గుళ్ళకి ఎవడొచ్చినా కానీ మన పంతులు మనం మాట్లాడం. మస్జిద్లో పోయి వాడు కూర్చునే పద్ధతి, వాడు ప్రవర్తన నచ్చకపోతే కోని అని అడుగుతారు, పక్క వాళ్ళు వెళ్ళగొడతారు బయటికి. మనం విశాల హృదయం కదా, విశాల హృదయంలో ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి మనం కూడా ఖచ్చితంగా కట్టర్గా తయారు కావాల్సిందే, ఎక్కడికక్కడ వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. ఇది ఒక జర్గాలల్లో కానీ లేకపోతే మదర్సాలలో కానీ ఇవన్నీ ట్రైన్ అవుతున్నారు. అంటే ఎక్కడ వ్యక్తి అని మనకు తెలిసిన పర్సన్ ఎవరైతే ఇప్పుడు చెప్పడం ఏంటంటే ఓ నెల రోజుల కింద అక్కోళ్ళ ఇంటికి వచ్చిండు ఊరి నుంచి అని అంటున్నారు. ఇది ప్రతి చోట చెప్పేది, లోకల్ వ్యక్తి కాదు, లోకల్ వ్యక్తి కాదంటారు. అంటే హౌ టు ఎస్కేప్, ముందు ఎస్కేప్ కావాలి. ఇది ఎట్లా చల్లార్చాలని దృక్పథంలో లోకల్ వ్యక్తి కాదంటారు. నిజంగానే లోకల్ వ్యక్తి కాదనుకుందాం. లోకల్ వ్యక్తి కాదన్నప్పుడు వాడు పిచ్చోడైతే పక్కన దొంగతనం చేస్తాడు, ఆకలి అయితే ఏదైనా ఫ్రూట్స్ ఎత్తుకుపోతాడు, లేకపోతే ఇంకేమైనా చేస్తాడు, అడక్క తింటాడు. కానీ అక్కడ చేయడు కదా. వాడు పొద్దున్న ఎక్కడ టాయిలెట్ చేసిండు, నిన్న మన రోజు ఎక్కడ చేస్తున్నాడు, వాడు మల విసర్జన ఎక్కడ రోజు ఎక్కడ చేయడు, దినచర్యలు ఎక్కడ చేస్తున్నాడు అంటే ఇక్కడ కావాలని చేసి. ఇది 100కి 100 రూపాయలు ప్రోత్సాహం ద్వారా చేసిన పని. ఇది రెచ్చగొట్టే విధానము ఓల్డ్ సిటీలో అయిపోయింది. ఇప్పుడు అంతా ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఏదో ఒక అలజడి లేపాలని దృక్పథంతో వాళ్ళు పబ్బం గడుపుకొని చేసే పని ఇది. ఇది 100కి 100 రూపాయలు పెయిడ్ వర్క్. ఇది 100కి 100 పెయిడ్, దాంట్లో సందేహం లేదు. వాడు నిన్న చూస్తే వాడు ఎంత గట్టిగా ఉన్నాడు, బలవంతంగా ఉన్నాడు. ఈ పాటికి కూడా పరీక్షించలేదు. ఒక అధికారి కూడా రాలేదు ఇక్కడికి. ఇప్పుడు మీకు బాగా గుర్తు, హిందూ సమాజం ఎట్లుందంటే ఒకసారి కరసేవకు మేము అప్పట్లో అయోధ్య గురించి పిలిపిస్తే తల్లిదండ్రులు కాదని ప్రాణాలకు తెగించి 91లో కానీ 90లో కానీ తల్లిదండ్రులకు చెప్పకుండా ప్రాణాలకు తెగించి అయోధ్యకు వచ్చారు. అది బలం. అటువంటి శక్తిని ఉండి కూడా ఏంటంటే వీళ్ళు కావాలని వాళ్ళు స్పందించారు. ఇప్పుడు కూడా చెప్తున్నారు ఇది ఏమీ కాదు, అటువంటి పరిస్థితి ఉంటుంది. హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి దగ్గర
అధికారులు ఉన్నారు, మీరంతా ఏం చేయాలి ఇప్పటికి? వాడు వెనక ఎవరున్నారు కావాలా? ఇప్పుడు నేను దొంగతనం చేసినాను, అరే వీడు ఇంత బాగుంటాడు, వీడు దొంగతనం చేసిండంటే ఒప్పుకోరు వాళ్ళు. వీడు ఎందుకు చేసిండు, వీడు ఎవరు చేపించారు, ఎవరన్నా కుమ్ముకై ఉన్నారా అని ఎంక్వైరీ చేస్తారు. వాడి దగ్గర కూడా తీసుకోవాలి కదా. ఈ పాటికే టార్చర్ చేయాలా? మేము పోతున్నామో 3rd డిగ్రీ అంటారు, లేకపోతే చిన్న చిన్న పిల్లోడు యాక్సిడెంట్ చేస్తే వాడిని టార్చర్ చేస్తారు. పోలీస్ అధికారులు అతను తీసుకెళ్లి రిమైండ్ చేశారంటే ఏం చేస్తున్నాడు ఏమని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా మీకు? ఇప్పటి వరకు కూడా రిమైండ్లో ఉన్నాడు అంటున్నారు, కానీ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా బయటకు ఇవ్వలేదు. తర్వాత మీడియా మిత్రులకు కూడా నేను చెప్తున్నాను, ఇంత పెద్ద సమాజంలో ఇటువంటి సంఘటన జరిగితే, ఒక అల్లు అర్జున్ మీద దాడి జరిగిందో, లేకపోతే ప్రభాస్ మీద వస్తే ఏదో జరిగిందో, లేకపోతే ఒక హీరోయిన్ ఇనాగ్రేషన్కి వస్తే ఆమెను ఏదో తప్పుగా ప్రకటించాలని మీడియాలో హై హెడ్లైన్స్ చేస్తారు. ఇది రాత్రి జరిగింది. రాత్రి జరిగి ఇటువంటి సంఘటన ఏ ప్రధాన మీడియా కూడా ఇప్పటివరకు చూపించలేదు, ఏది చూపట్లేదు. నేను చెప్తున్నా, ప్రధాన మీడియాలో ఏది చూపట్లేదు. ఒక హీరోయిన్ ఇనాగ్రేషన్కి వస్తే వస్త్రం బాగాలేదు, ఆమె చెయ్యేసారు, లేకపోతే అల్లు అర్జున్ వస్తుంటే ఏదో జరిగిందని హెడ్లైట్లు వేస్తారు. రాత్రి జరిగింది, ఇప్పటివరకు ఏ మీడియా చూడండి. అంటే చూడండి ఎంతవరకు మేనేజ్ చేస్తున్నారు, ఒక అధికారులు ఎంతవరకు మేనేజ్ చేస్తున్నారు. ఏమవుతుంది ఇది? ఏమంటారు అడిగితే, ఇది మేము మెయింటెనెన్స్, తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్టు, రెచ్చిపోద్దు, అలజడులు జరగద్దు, ఎక్కడ కూడా ఎటువంటి అల్లరి జరగద్దు అనే కంట్రోల్ విషయంలో అంటారు. కానీ ప్రజలకు తెలియాలి కదా, తెలియాలి కదా. తెలిస్తే ఏమవుతుంది, ఎక్కడికక్కడ బంద్ అవుతుంది. ఇది దాంట్లో భాగం. అంటే ఇన్ని విధాలుగా సహకరిస్తున్నారు. ఇది ఎప్పుడైతే సహకరి మీరు జరుగుతుంది, కర్ణాటకలో ఒక ఇన్సిడెంట్ జరిగితే యావత్ కర్ణాటక ఆయుధాలు పట్టుకొని బయటకొచ్చారు, కర్రలు కటారాలు పట్టుకొని. అటువంటి పరిస్థితి వచ్చేలాగానే ఉంది ఇప్పుడు. రేపు మందు ప్రకటిస్తున్నాము, ఖచ్చితంగా వాళ్ళు మందు ప్రకటిస్తాము. 100% అందరు కూడా ప్రతి వ్యాపారి సహకరించాలా. ఏదో వారికి కూడా దౌర్జన్యాలు జరుగుతున్నాయి, వాళ్ళకు కూడా నలుగురు తీసుకొస్తున్నారు, వాళ్ళకి వ్యాపారం ఉన్నా లేకపోయినా వాడిని అడ్డాగా కాపాడుతున్నారు. ఇది వెనక నుంచే జరిగింది. ఖచ్చితంగా హిందూ సమాజం, హిందూ బంధువులు, హిందూ యువకులందరూ కూడా ప్రతి ఇంటిని బయటకు వచ్చి ఈ యొక్క సంఘటనను ఖండించాలా. మీడియా వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఖచ్చితంగా వాస్తవాలు బయట పెట్టాలి. మీరు కూడా ప్రధాన మీడియా కూడా ఖచ్చితంగా బయట పెట్టాలి. 40 రోజులు ట్రైనింగ్ అయ్యారండి సికింద్రాబాద్లో. ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళు 40 మంది 100 మంది ఎక్కడున్నారు? ఆ ట్రైనింగ్ మనం ఒక ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, మానిటర్ చేస్తున్నారు, కానీ వాళ్ళ సమాచారం లేదు ఇప్పటిదాకా. న్యాయం ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నారు? ఖచ్చితంగా ఇంకొకటి జరగద్దు, వాడికి ఉరి శిక్ష పడాలా, సమాజంలో ఉరి శిక్ష తీయాలా. ఉత్తరప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ చేస్తున్నారు, చూసారా, మీరు గమనించుంటారు. ఒక రేపిస్ట్ని పోలీసులు పట్టుకోకపోతే సాధ్యం కట్టడం దొరకలేదు, అప్పుడప్పుడు వాడిని ఎన్కౌంటర్ చేశారు. ఆ పరిస్థితి ఉండాల్సిందే. అది ఈ విషయం మాట్లాడితే మన చట్టము, రాజ్యాంగము, సెక్యులరిజం అంటారు. కానీ ఇట్లా ముడుచుకుంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో మనమే దాడి చేస్తున్నారు. చివరికి బెంగాల్ ఏమైందండి, ప్రభుత్వం తట్టుకోలేని పరిస్థితి, కంట్రోల్ తప్పింది. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ తప్పుతుందో కేంద్ర బలగాలు దిగుతాయి. ఇది కొంతవరకు ఓపికతో ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. అటువంటి పరిస్థితి కాకపోతే మనదేంటి పరిస్థితి, మన యువకులు, మన భవిష్యత్తుది, మన రాష్ట్ర గతి, అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. సాధ్యమంత వరకు ఒకళ్ళిద్దరిని ఇటువంటి ఎన్కౌంటర్ ఉరి తీస్తే ఇంకో చోట చెయ్యరు. అరే ఎంత చక్కటి ప్రభావంలో నక్సలైట్లే ఒక పక్కన అర్థం చేసుకొని వాళ్ళతో వాళ్ళు లొంగిపోతున్నారు. వాళ్ళు ఎన్నో ఉద్యమాలు, ఎన్నో కుటుంబాలు త్యాగం చేసిన వాళ్ళు నక్సలైట్లు, వాళ్ళు కూడా ఈరోజు సరెండర్ అవుతున్నారు. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భవిష్యత్తు గురించి. అరే ఈ ముష్కర్లను వీళ్ళని పోషించడం పోలీసులు తప్పు కదా. వీరికి కూడా సరైన శిక్ష ఇవ్వాలా, ఇంకో చోట జరగకుండా ఉండాలా. ఇటువంటి పరిణామాలు ఇంకోసారి రిపీట్ కాకుండా ఉండాలా. కట్టమైసమ్మ గుడికి తక్షణమే అధికారులందరూ వచ్చి పంచనామా చేసి వాడిని ప్రజల ముందు నిలబెట్టాలా. కోర్టు ఒప్పుకోదంటారు, ముందు నిలబెట్టండి. వాడు ఇవ్వడం మీరు చాలా వీడియోలు చూస్తుంటారు. అమ్మాయిలు ఒక ముస్లిం ప్రేమిస్తే హిందూ సంఘాల నుంచి కానీ, బజరంగ దళ నుంచి, యుద్ధ సంఘాల నుంచి రక్షణ పొందాలంటే ఏం చేస్తారు తెలుసా అండి? అమ్మాయిలు, ఆ అమ్మాయి హిందూ అమ్మాయిలని బుర్కా వేసుకుంటుంది. ఏం వేసుకుంటుంది? ఎందుకు వేసుకుంటుంది? రక్షణ గురించి. అట్లనే కొంతమంది ఇక్కడ కూడా ఉంటారు. వాడు ఏంది కథ, వాడు పట్టుబురదలు చెప్పాలి మనకి. ఇది ముసుగేసుకొని చేసే ఇవన్నీ ఖచ్చితంగా వాడు నిలదీసి ఉరి తీయాలని డిమాండ్ చేస్తారు. భారత్ మాతాకి జై. జాగో హిందూ, దేశ్ కి మంది హిందువులంతా కూడా
జాగరణలోకి రావాలా. ఎక్కడో జరిగే రేపు మన ఇంటి ముందు జరుగుతుంది, మీ ఇంటి పక్క జరుగుతుంది, మీ ఇంట్లో జరుగుతుంది. ఈ విషయం మీద జాగ్రత్త ఉండాలి.